అందరికీ నమస్కారం. నేను ఈ డాక్టర్ ప్రసన్న. ఈరోజు మాట్లాడే టాపిక్ టైప్ 2 డయాబెటిస్ మెలైటస్ అంటే ఏంటి అంటే మధుమేహం, చక్కెర రోగము, షుగర్ వ్యాధి అని అంటారు కదా. అది అసలు ఎందుకు అంటే మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ వాల్యూ ఒక నెంబర్ దాటితే దాన్ని డయాబెటిస్ లెక్క కన్సిడర్ చేస్తారు. అసలు నార్మల్ వాల్యూ ఎంత? నార్మల్ గా అయితే ఒక 70 to 100 mg/dl ఉంటే దాన్ని నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ అంటారు. 60 వరకు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు నార్మల్. ఒకవేళ 60 mg/dl కంటే తక్కువ ఉంటే దాన్ని హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ గ్లూకోజ్ ఉంది అని అంటారు. అదే కాకుండా మనకి ఎప్పుడు డయాబెటిస్ అంటారంటే ఎప్పుడైతే 126 mg/dl బ్లడ్ గ్లూకోజ్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని డయాబెటిస్ అంటారు. అంతేకాకుండా అది ఎప్పుడు మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ చేసినప్పుడు, ర్యాండమ్ గా ఎప్పుడు బాడీలో చెక్ చేసినా కూడా ఎప్పుడైతే బ్లడ్ గ్లూకోజ్ మోర్ దాన్ 200 mg/dl ఉంటే ఆ టైంలో కూడా డయాబెటిస్ అంటారు. ఇదే కాకుండా ఆన్ అన్ యావరేజ్ మన బాడీలో 3 months లో ఎట్లా ఉంది బ్లడ్ గ్లూకోజ్ అనేది HbA1c టెస్టింగ్ ద్వారా చేస్తారు. ఆ టెస్ట్ చేసినప్పుడు మోర్ దెన్ 6.5 ఉన్నప్పుడు దాన్ని డయాబెటిస్ అంటారు. సో నార్మల్ వాల్యూ ఆఫ్ HbA1c ఎంత అంటే లెస్ దాన్ 5.6. సో ఇప్పుడు మనకు రేంజెస్ ఉన్నాయి కదా, 5.6 to 6.5 అని. ఈ రెండు మధ్యలో ఉన్నప్పుడు ప్రీ డయాబెటిస్ అంటారు. ప్రీ డయాబెటిస్ కూడా ఆల్వేస్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. అది మనం నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అసలు ఏమేం రిస్క్ ఫ్యాక్టర్స్? ఏజ్ 35 to 45 years దాటిన వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇన్యాక్టివిటీ, ఫిజికల్ గా ఇన్యాక్టివ్ గా లేని వాళ్ళు, ఒబెసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. అంతేకాకుండా హై స్వీట్ షుగర్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏంటి అంటే ఇది రిలేటెడ్ టు ఒబెసిటీ. ఆ రెండు కంబైన్ గా ఎక్కువ ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో కూడా రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటిస్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ డెఫినెట్ గా ఉంటుంది. ఇంతేకాకుండా స్లీప్ ఇన్ అబ్నార్మలిటీస్ లో వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు ఫ్యామిలీ హిస్టరీ, పేరెంట్స్ లో ఇట్లలో ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కిడ్స్ కి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటది అన్నట్టు. సో ఇవి కొన్ని ఫ్యాక్టర్స్. ఇవే కాకుండా ఇంకేం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అంటే వేస్ట్ సర్కమ్, ఈ ఒబెసిటీ అని మాట్లాడుకున్నాం కదా. సో మేల్స్ లో ఏమో మోర్ దెన్ 90 centimeters, ఎస్పెషల్లీ ఏషియన్స్ లో 90 centimeters ఉన్నప్పుడు ఫీమేల్ లో వేస్ట్ సర్కంఫరెన్స్ మోర్ దెన్ 80 centimeters ఉంటే వాళ్ళది కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో డౌన్ ద లైన్ ఒక 5 years 6 years డైటరీ మాడిఫికేషన్ చేయకుండా ఉంటే వాళ్ళల్లో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇవే కాకుండా మెడికేషన్స్ ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ స్టీరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి, యాంటీ సైకోటిక్ మెడికేషన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బాడీలో రెస్పాన్స్, కార్టిజాల్ రెస్పాన్స్ వేరే అన్ని చేంజెస్ అయ్యి వాళ్ళకు కూడా షుగర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువ హై స్ట్రెస్ కూడా కాజ్ చేస్తుంది, ఎందుకంటే కార్టిజాల్ లెవెల్స్ అబ్నార్మల్ అయితే. ఇవి మెయిన్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ రావడానికి. ఓకే, ఇంకొకటి మిస్ చేసినాను, PCOS. మామూలుగా కొంతమందికి ఫీమేల్స్ లో PCOS డయాగ్నోసిస్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా జస్ట్ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అండర్లైన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది సెపరేట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ లో ఐల్ టాక్ కాంప్లికేషన్స్, అసలు డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ ఏంటి అనేది మాట్లాడతాను. థ్యాంక్ యూ, బాయ్.